ఎంతో మంది ప్రాణాలు తీసి మరెంతో మందిని రోడ్డున పడేసిన బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ ఎంటర్ అయింది. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి కాసులు వెనకేసుకున్న సెలబ్రిటీల భరతం పట్టేందుకు ఈడీ సిద్ధమైంది. హైదరాబాద్, సైబరాబాద్ లో నమోదైన కేసుల వివరాలు సేకరిస్తోంది. వారంలో సినీ సెలబ్రిటీలకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ల బండారం బట్టబయలు కాబోతోంది. బెట్టింగ్ యాప్ వ్యవహారంలో రంగంలోకి దిగింది ఈడీ. హైదరాబాద్, సైబరాబాద్ లో నమోదైన కేసుల ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేశారు ఈడీ అధికారులు. మంచులక్ష్మి, రానా, శ్రీముఖి, నిధి అగర్వాల్, ప్రకాష్ రాజ్, అనన్య నాగళ్ల సహా మొత్తం 29 మందిపై కేసు నమోదు చేసింది ఈడీ. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ వ్యవహారంలో పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేసిన ఈడీ ప్రముఖుల స్టేట్మెంట్ ను రికార్డ్ చేయనుంది. వీరంతా పీఎంఎల్ఏ నిబంధనలు ఉల్లంఘించి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినట్టు ఈడీ అభియోగాలు మోపింది. నిషేధిత బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వ్యవహారంలో యాంకర్లు, టీవీ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల నుంచి సినీ ప్రముఖుల వరకు అందరిపై ఇప్పటికే తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్ కేసులో పలువురిని హైదరాబాద్ పోలీసులు విచారించారు. దీనిపై సిట్ ను కూడా ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. లేటెస్ట్ గా ఈ వ్యవహారంలోకి ఈడీ ఎంటర్ అవటం ఆసక్తి రేపుతోంది. యాడ్స్, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు సెలబ్రిటీలకు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు కోట్ల రూపాయల పారితోషికం అందినట్లు ఈడీ గుర్తించింది. ఈ డబ్బంతా విదేశాల నుంచి ప్రముఖులకు బెట్టింగ్ కంపెనీల నుంచి వచ్చినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఇందులో మనీ లాండరింగ్ కోణం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తమ ప్రమేయం లేకుండానే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశామని సెలబ్రిటీలు వాంగ్మూలం ఇచ్చారు. జరగబోయే పర్యవసనాలను ఊహించలేదని చెబుతున్నారు. ఈడీ పోలీసులకు సహకరిస్తామని, జీవితంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమని నటులు రానా, విజయ్ దేవరకొండ, నటుడు ప్రకాష్ రాజ్ ఇప్పటికే స్పష్టం చేశారు. యువతను ఆకట్టుకునేందుకు బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు, యూట్యూబర్లు, టాలీవుడ్, బాలీవుడ్ నటులతో ప్రమోషన్ చేయిస్తున్నారు. దీనికోసం వారికి లక్షల్లో, కోట్లలో చెల్లిస్తున్నారు. అయితే ఆ ప్రమోషన్ కు సంబంధించిన మొత్తాన్ని ఐటీ రిటర్న్స్ లో లెక్కలు చూపించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో మనీ లాండరింగ్ కింద ఈడీ కేసు నమోదు చేసింది. మరోవైపు సెలబ్రిటీలు వారు ప్రమోట్ చేసిన వీడియోలను సోషల్ మీడియా యాప్స్ లో సర్క్యులేట్ చేస్తున్నారు. వారికి లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ ఉండటంతో బెట్టింగ్ యాప్స్ వేగంగా జనాల్లోకి వెళ్లిపోతున్నాయి. ఈజీ మనీ వేటలో అనేక మంది బెట్టింగ్ కి అడిక్ట్ అవుతున్నారు. లక్కు కలిసొస్తుందనే ఆశతో లక్షల రూపాయల బెట్టింగ్లకు తగలేస్తున్నారు. ఉన్నతోద్యోగుల నుంచి రోజు కూలీల వరకు, గృహిణుల నుంచి విద్యార్థుల వరకు చాలా మంది ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసలవుతున్నారు. చివరకు లక్షల్లో కనిపిస్తున్న అప్పులను తీర్చే మార్గం కనిపించగా మరోవైపు సొంత వారికి ముఖం చూపించలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రోజుకో చోట వినిపిస్తున్న ఈ బెట్టింగ్ మరణాలు అందరినీ కలిచివేస్తున్నాయి. దీంతో స్పందించిన తెలంగాణ ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ తో పాటు వాటిని ప్రమోట్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు మొదలుపెట్టింది. ఇప్పుడు ఈ వ్యవహారంలోకి ఈడీ కూడా ఎంటర్ అవడంతో బెట్టింగ్ ప్రమోటర్లకు చుక్కలు కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది.